సో మేథీ రైస్ ఇప్పుడు మనం తయారు చేసుకుందాం. అండ్ ఈ మేథీ రైస్ తయారు చేసుకోవడానికి మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి చెప్పండి. రైస్, మేథీ, పసుపు, కారం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు, అల్లం పేస్ట్, సాల్ట్, ఆయిల్. ఆల్ రైట్. సో మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పండి. సో అన్నిటికన్నా ముందైతే మనం స్టవ్ ఆన్ చేద్దాం. సో ఈ మేథీ రైస్ మనం చేసుకోవడం అండ్ తినడం వల్ల ఏంటి మేజర్ బెనిఫిట్స్? హెల్త్ బాగుంటుంది. కొంచెం వెరైటీ రెసిపీ అడుగుతారు కదా పిల్లలు, అట్లా చేసుకుంటాం. సో మీరు ఎక్కువ రైస్ ఆనియన్ అన్నీ చేస్తాం. వెరైటీస్ అన్ని చూస్ చేస్తాను అభిరుచిలో అన్నిట్లో. నైస్. సో మా షో చూస్తూ ఉంటారా రెగ్యులర్ గా? అండ్ మరారుండో ఈ వంటలు చేద్దాం మీరు ఇంట్లో వాచ్ చేసిన తర్వాత ఏమేం చేశారు? అన్ని ఐటమ్స్ చేసాం. అవునా? స్నాక్స్ ఎక్కువ చేసాం. ఓకే ఓకే. స్నాక్స్ ఎక్కువ ఇష్టపడతారు. అవునా? మీరు ట్రై చేసిన వాటిలో మీకు బాగా నచ్చిన రెసిపీ? ఒకటి పన్నీర్ది చేశాను, ఇంకోటి వేరే స్నాక్స్ ఏదో చేశాను. చాలా రోజులు అయింది చేసి. నైస్. సో మీకు అలా రకరకాల రెసిపీస్ ట్రై చేయడం బాగా ఇష్టం? చాలా ఇష్టం. బాబు చాలా ఇష్టంగా తింటారు. ఓ నైస్. సో మనం స్టవ్ ఆన్ చేసామండి. ప్రాబ్లీ పాన్ హీట్ అయిపోయి ఉంటుంది ఇప్పటికి. ఆయిల్. యా. రైస్కి సరిపోని వేసుకోవాలి. ఓకే. ఆవాలు. ఓకే. జీలకర్ర. ఓకే. సో రైస్ లో మీరు ఇంట్లో చేసే వెరైటీస్ ఏంటి? ఏమేమి టైప్స్ ఆఫ్ రైస్ చేస్తారు? మేథీ, ఇంకా మేథీ, షెజ్వాన్ రైస్, ఓకే, పులిహోర, అన్ని ఐటమ్స్ చేస్తాను. సో వెజ్ ఎక్కువనా? వెజ్ ఎక్కువ. నాన్ వెజ్ తక్కువ తింటాం. ఓన్లీ ఎగ్ తింటాం. ఓకే. సో ఎగ్తో ఏం వెరైటీస్ చేస్తారు? రెగ్యులర్ ఆమ్లెట్స్ అట్లాంటివా, లేకపోతే? ఆమ్లెట్, కర్రీస్, బిర్యానీ. కోడలు బిర్యానీ బాగా చేస్తుంది. ఓ, అంటే మా ఆడపడుచు బిడ్డ. అదే అదే. మీ అబ్బాయి ఇంకా ఎంబీ చదువుతాడు, అప్పుడు కోడలు వచ్చేసింది అనుకుంటారు కదా. ఆనియన్స్ వేస్తున్నాను. ఇది కొంచెం బాగా వేగాలి. సో మేథీతో మనం పప్పు చేస్తే చాలా బాగుంటుంది. మెంతి పప్పు చేస్తాను. అవునా? మంచి ఎక్కువ వేసి చేయాలి, బాగుంటుంది. మేథీ పరాఠాస్ చేస్తాను. మేథీతో అన్నీ చేస్తాను. ఈ మేథీ సీజన్ కదా, చేస్తాను ఎక్కువ. ఏ చేసినా ఇష్టంగా తింటారు. హస్బెండ్, బాబు అందరు తింటారు. మా రిలేటివ్స్ మొత్తం. అంటే మీ ఫ్యామిలీలో మీరు వంటలు బాగా చేస్తారని ఒక టాక్? మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్తే అన్ని వాళ్ళు రెసిపీ కొత్త యూజ్ చేస్తావు, మాకు చెయ్యని చెప్తారు. అవునా? వాళ్ళు విలేజ్ కదా, ఎక్కువ చేసుకోరు. అన్ని రెసిపీ ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ చేస్తాను. సో ఏ విలేజ్ అండి మీది? యాక్చువల్లీ ఖమ్మం. మమ్మీ వాళ్ళ. వెళ్తూ ఉంటారా ఖమ్మంకి పండుగలు వచ్చినప్పుడు? పండుగలకి ఏం లేదు, అప్పుడప్పుడు కలవడానికి వెళ్తాను. ఇది కొంచెం ఏగింది, పచ్చిమిర్చి వేయాలి. ఓకే. సో నెక్స్ట్ మిర్చి ఆఫ్టర్ ఆనియన్. సో మరి సండేస్ వచ్చాయంటే మీ ఇంట్లో ఎలాంటి స్పెషల్స్ ఉంటాయి? బిర్యానీ కంపల్సరీ. ఎగ్ బిర్యానీయా? వెజ్ బిర్యానీయా? ఏమేమి వెజిటబుల్స్ వేస్తారా వెజ్ బిర్యానీలో? క్యారెట్, బీన్స్, ఆలు. అది కర్రీ కావాలి కంపల్సరీ బాబుకి. మేథీ వేసాను. ఇది కొంచెం గ్రీన్ కొంచెం తగ్గాలి. లేకపోతే చేదు వాసన వస్తుంటుంది. ఓకే.
సో మీ బాబుకి డైలీ లంచ్ బాక్స్ కట్టిస్తూ ఉంటారా? లేదు మేడం, ఇంటికి వచ్చే తింటాడు. అవునా? 2:30 వరకు వచ్చేస్తాడు. ఓకే. ఇంటికి వచ్చే తింటాడు, బాక్స్ పెట్టి బాక్స్ ఏం లేదా? వద్దంటాడు. ఇంటికి వచ్చే మంచిగా తింటాం మమ్మీ అని. ఆయన ఎక్కడికి పోయినా ఇంటికి వచ్చినాకనే తింటాను. ఏముంటాయి లంచ్ లో వెరైటీస్ డైలీ? అన్నీ కర్రీస్ వెరైటీ వెరైటీ ఏమంటారు. పల్లి మేడం. ఓకే. పసుపు, కొంచెం కారం, మిర్చి వేసుకున్నాం కదా, సాల్ట్, అల్లం పేస్ట్, ఇప్పుడు రైస్ వేసేసుకుంటాం. ఓకే. సో ఈజీ రెసిపీ కదండి, పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఏం కాదు మేడం. జస్ట్ మనం ఆకుకూర మేతి ఒకటి వలుచుకొని పెట్టుకుంటే ఒకటి. ఇది కూడా ఇంత పోల్ తీసుకుంటే ఇంకా మేతి ఇంకొంచెం పడుతుంది. నేను కొంచెమే తీసుకున్నాను. లాస్ట్ కొత్తిమీర. ఓకే. దీంట్లో మనం ఇంకా కొంచెం కస్టమైజ్డ్ గా ఏమైనా రైస్ చేసుకోవాలంటే వెజిటబుల్స్ యాడ్ చేస్తే బాగుంటది అంటారా? బాగుంటది మేడం, మేతి టేస్ట్ రాదు. ఓకే. ఓకే. ఆ ఫ్లేవర్ వెళ్ళిపోతుంది అంటారా? ఫ్లేవర్. సో ప్లెయిన్ మేతి కావాలంటే మనం కాజు అట్లా వేసుకోవచ్చు. రైస్ కూడా బాస్మతి రైస్ మీద చేసుకోవచ్చు. ప్రాబ్లీ కాజు మేతి వేసుకోవచ్చు. రెడీ అయిపోయింది కదా? అయిపోయింది. ఓకే, మనం డిష్ అవుట్ చేసేద్దామండి. ఓకే మేడం, మేతి రైస్ రెడీగా ఉంది, టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా అండి. చూస్తున్నారు కదా, మేథీ రైస్ రెడీ అయిపోయింది. వెరీ ఈజీ ప్రాసెస్, మనం కొన్ని నిమిషాల్లోనే తయారు చేసుకునే రెసిపీ. అండ్ ఆ మేథీ వాసన అయితే తెలుస్తుంది. సో లెట్ మీ టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. మేథీ రైస్ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన రైస్, మెంతి కూర, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, కారం, పసుపు, ఉల్లిపాయలు, ఉప్పు, జీలకర్ర, ఆవాలు. మేథీ రైస్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండ్లు పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని తర్వాత పచ్చిమిర్చి వేసుకొని మేథి కూర కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. కొంచెం పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా కలుపుకొని అందులో ఉడికించిన రైస్ వేసి కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే మేథీ రైస్ రెడీ.